కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మామిడికాయ పప్పు. ముందుగా ఒక అర గ్లాసు పెసరపప్పు తీసుకొని కడిగేసి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇది 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. 4 విజిల్స్ వచ్చాక కట్టేసుకోవాలి. దీంట్లోనికి కావాల్సినవి 5-6 పచ్చిమిరపకాయలు కడిగేసి సన్నగా తరుక్కోవాలి. అలాగే సగం ఉల్లిపాయ చిన్నదైతే ఒకటి కడిగేసి సన్నగా తరుగుకోవాలి. ఈ విధంగా కొద్దిగా కరివేపాకు కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కొద్దిగా ఇది కూడా కడిగేసి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అది వేడెక్కాక ఒక గరిటె నూనె వేసి నూనె వేడెక్కాక దాంట్లో ఒక చెంచాడు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు వాడుతున్నాను. తర్వాత అర చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర ఇవి వేసి చక్కగా వేపుకోవాలి. ఇవి వేగాక మంచి సువాసన వస్తుంది కదా, అప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి వేయించుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న కరివేపాకుతో సహా ఇందులో వేసేసేయాలి. ఇది చక్కగా ఉడుకుతుంది. బాగా వేగిన తర్వాత దీంట్లో ఏంటంటే మనము నిల్వ కోసం పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వాడుతున్నాము. అదే అన్నమాట దీంట్లో స్పెషల్. అది చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక ఈ లోపల మనము పప్పు ఉడికిందా లేదా చూసుకుందాము. ఇది చూడండి, మామిడికాయ ముక్కలు సీజన్లో మనం కడిగేసి తొక్క తీసి కట్ చేసి పసుపు ఉప్పు కలిపి నిల్వ పెట్టుకుంటే అది సంవత్సరం పాటు ఉంటుంది. అందులోంచే నేను తీసి వాడుతున్నాను. అది చూపించడానికే ఈ వీడియో చేస్తున్నాను. 2 చెంచాలు మామిడికాయ ముక్కలు వేశాను. ఈ లోపల పప్పు ఉడికిపోయింది. ఒక్కసారి గరిటెతో గట్టిగా నొక్కుకొని పక్కన పెట్టుకుందాము. ఈ మామిడికాయ గొజ్జు కూడా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని కూడా ఈ మామిడికాయ దాంట్లో వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను ఉప్పు సపరేట్గా వేయలేదు, ఎందుకంటే ఇందాక చెప్పాను కదా మామిడికాయ ముక్కల్లో ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటామని, అందుకనే వేయలేదు ఉప్పు. మీరు ఉప్పు అందులో వేయకపోతే ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే పప్పు రెడీ. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.